గ్రామాలకు కేంద్రం అందిస్తున్న నిధులపై మెదక్ జిల్లా కలెక్టరేట్లో అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు దేశంలోని 736 జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. అందులో భాగంగా మొదటగా మెదక్ జిల్లాలో ప్రైవేటు సంస్థల సహకారంతో 1000 గజాల సీఎంఆర్ నిధుల నుంచి క్యాన్సర్ ప్రిలిమినరీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. బీడీఎల్ సహకారంతో 69.55 లక్షలతో ఓ బస్సుని కొనుగోలు చేసి ఆ బస్సులోనే క్యాన్సర్ సంబంధిత ఉచిత టెస్టులు చేయిస్తామన్నారు. ప్రతి మండలంలో ఆ బస్సుని తిప్పి ప్రజలకు ఉచితంగా టెస్టులు చేయిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు, కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హర్ ఘర్ సూర్య యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి 78,000ని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు, వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశా కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవే సంబంధించిన అంశాలు, అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు, నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 765D రోడ్డు 4 లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఒక డిపిఆర్తో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలను ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో, నా పార్లమెంట్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే 1000 గజాల స్థలంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకొచ్చినాడు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి 736 జిల్లాలలో ఎక్కడా ప్రారంభం కాకంటే ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఒక బస్సుని తయారు చేస్తా ఉన్నాం. దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్ తో సహా చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ బీడీఎల్ పటాన్చెరువును విజ్ఞప్తి చేసినప్పుడు బీడీఎల్ పటాన్చెరువు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు. ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవ్రీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేయడానికి అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తా ఉన్నాను.